श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు దివ్యజనని అలివేలు మంగమ్మ తల్లి తృతీయ ఆరాధన మహోత్సవం సందర్భంగా మనం ఈరోజు అమ్మగారి స్మరణగా అమ్మగారి గురించి కొంత మనకున్న సమయంలోనే కాస్త ఈరోజు సత్సంగం చేసుకొని మనం అమ్మగారిని స్మరించుకుందాం. ఈరోజు సత్సంగంలో భగవాన్ శ్రీ భరద్వాజ గ్రంథం నుంచి అర్ధాంగి అనే అధ్యాయం నుంచి కొంత భాగాన్ని మరియు మనం ఈ గ్రంథం నుంచి కొంత అమ్మగారి గురించి ఉన్నదాన్ని మనం కొంచెం క్లుప్తంగా చదువుకునే ప్రయత్నం మనం చేద్దాము. అంటే నేను మొత్తం కాకుండా కొంచెంగా కొద్దిగా క్లుప్తంగా ఉండేలాగా అమ్మగారి జీవిత విశేషాలని కొద్దిగా చదివే ప్రయత్నం అయితే చేద్దామని చెప్పి అనుకున్నానండి ఈరోజు. అందుకని అధ్యాయం మొదటి నుంచి లేదు, లేకపోతే మధ్యలోది చదవలేదు, అట్లా కాకుండా కొంచెం అమ్మగారి గురించి మనకున్న సమయంలో, అంటే మా ఉదయం అంతా మనం లైవ్ చూసాం కదా, సత్సంగం అన్నీ బాబు గారిది, వేదం గారి సత్సంగం అన్నీ చూసాము. అక్కడికి దురదృష్టం కొద్దీ నేను ఇవాళ హాజరు అవ్వలేకపోయాను, కొంచెం అనారోగ్యం బాగోలేదు దానివల్ల. కాబట్టి ఇట్లాంటి నాలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ చేసుకుని, ఎక్కడ సర్వత్రా అమ్మగారు ఉన్నారు కాబట్టి వారి అనుగ్రహాన్ని ఇలా మనం పొందే అవకాశాన్ని కూడా వారు ఈ రూపంలో మనకి ప్రసాదిస్తున్నందుకు కృతజ్ఞతలు అమ్మగారికి తెలుపుకుంటున్నాను. దీనిలో అమ్మగారి గురించి జీవిత విశేషాలు మనం ఒకసారి స్మరించుకుందాం. ఒక్కడుగా ఉన్న పరమాత్మ శ్రీ భరద్వాజ భగవానుడు తమలోని మాతృత్వానికి ప్రేమతత్వానికి ప్రతిరూపంగా శ్రీ అలివేలు మంగమ్మ సహితుడై దివి నుండి భూమికి దిగి వచ్చాడు. ఇలా రెండు రూపాల్లో మనను పాలించవచ్చిన ఆ ప్రభువు సీతారాముల వలె మానవ జాతికి అంతటికీ ఆదర్శ గృహస్థ జీవన విధానాలను తాము స్వయంగా ఆచరిస్తూ మనకు తెలియజేశారు. మనకి మాస్టర్ గారు ఒక్కరే వివాహం చేసుకోకుండా, అంటే మాస్టర్ గారి జీవితంలో అమ్మగారు రాకుండా ఉండుంటే మనకి అంటే గృహస్థగా మాస్టర్ గారు లభించేవారు కాదు మనకి. అంటే ముందు ఉద్దేశం కూడా మాస్టర్ గారు గృహస్థాశ్రమం తీసుకోవాలని అనుకోలేదు కదా మాస్టర్ గారు. సో అమ్మగారు అదే దృష్టితో ఉన్నారు. కానీ మన అదృష్టం మనందరి మీద దయతోటి వారు ఇరువురు మనకి వివాహం చేసుకుని వారు రెండు రూపాలు ఒకటిగా మనకి లభించారనమాట. అలా గృహస్థ జీవన విధానాలను తాము స్వయంగా ఆచరిస్తూ మనకి తెలియజేశారు. మరి రెండు రూపాలు మనకి కావాలి కదా. అలాగా ఆత్మతత్వంలో ఒకరే అయి ఉండి విశ్వ సృష్టి యజ్ఞంలో పరమాత్మలో సగభాగమే వెలుగొందుతున్న దివ్యజనని అలివేలు మంగమ్మ గారి గురించి, ఆమె జీవిత విశేషాల గురించి ఇక్కడ స్మరించుకుందాము. చూడండి, అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, పరమాత్మలో సగభాగమే, అంటే ఆ పరమాత్మలో ఆ సగభాగమే అమ్మగారు అని చెప్తున్నారు. ఆవిడ జీవిత విశేషాలు అని చెప్తున్నారు అనమాట. ఆంధ్రదేశంలోని గుంటూరు జిల్లాలో పొన్నూరు పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో మన్నవ అనే గ్రామం ఉంది. ఆ గ్రామం యోగులకు, మహాభక్తులకు, సదాచార సంపన్నులకు నిలయం. అమ్మగారు అక్కడ మన్నవ గ్రామంలో జన్మించారనమాట. ఆ గ్రామం కూడా చాలా యోగులకు, మహాభక్తులకు, అలా సదాచార సంపన్నులు ఎంతోమంది ఆ గ్రామంలో ఉండేవారట. ఆ గ్రామంలో గొప్ప దాన ధర్మపరులుగా పేరుగాంచిన కుటుంబంలో శ్రీ మన్నవ బాలకృష్ణ శర్మ, శ్రీమతి రంగనాయకి అనే పుణ్య దంపతుల కుమార్తెయే శ్రీ భరద్వాజ మాస్టర్ గారి ధర్మపత్ని దివ్యజనని అలివేలు మంగ తాయారు గారు. అమ్మగారి తల్లిదండ్రులు గురించి ఇక్కడ చెప్పారనమాట. మన్నవ బాలకృష్ణ శర్మ గారు, రంగనాయకి అనే పుణ్య దంపతుల కుమార్తెయే మన అమ్మగారని చెప్తున్నారు. చిన్ననాటి నుండి ఆమెకు తల్లిదండ్రుల వారసత్వంగా దైవభక్తి అలవడింది. వారందరూ చాలా భక్తి ప్రపత్తులు కలిగిన కుటుంబం అన్నమాట వాళ్ళు. అలాగే వారి నుంచే అమ్మగారికి కూడా చాలా దైవభక్తి అలవడింది అని చెప్తున్నారు. మన్నవ గ్రామ వాస్తవ్యులు మన్నవ సీతాపతి గారి కుమార్తె అయిన మహాయోగిని బ్రహ్మాండ అనసూయమ్మ గారి పట్ల వీరి కుటుంబం అంతా ఎంతో భక్తి ప్రపత్తులు కలిగి ఉండేవారు. వీరికి
మన్నవ సీతాపతి గారి కుమార్తె మహాయోగిని అనసూయమ్మ గారి పట్ల, అంటే మన జిల్లెలమూడి అమ్మగారు వారి పట్ల వీళ్ళ కుటుంబం అంతా, అంటే అమ్మగారికి బంధువు అనమాట ఆవిడ. అందుకని ఎంతో వీరందరూ చాలా జిల్లెలమూడి అమ్మ పట్ల వీరి కుటుంబం అంతా ఎంతో భక్తి ప్రపత్తులు కలిగి ఉండేవారు. ఆమె వీరికి దగ్గర బంధువు, వరుసకు అత్త అవుతారు, వరుసకి అత్త అవుతారట ఆవిడ జిల్లెలమూడి అమ్మగారికి. బాపట్ల సమీపంలోని జిల్లెలమూడి గ్రామం కరణంగారైన శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావు గారి సతీమణి అయిన అనసూయమ్మ గారు జిల్లెలమూడి అమ్మగా ప్రసిద్ధిగాంచిన మహాయోగిని. శ్రీ రాజరాజేశ్వరి ఉపాసకురైన జిల్లెలమూడి అమ్మ ఎందరికో గురువై ప్రజలను మోక్షపదగాముల్ని చేసి అసంఖ్యాక భక్తుల హృదయాల్లో ఆరాధ్య దైవంగా కొలువై నిలిచింది. అంటే జిల్లెలమూడి అమ్మగారి గురించి ఇక్కడ ప్రస్తావించారు. ఇక్కడ మనం దివ్యజన్య అలివేలు మంగామాతకు, ఆమె బంధువు అయిన మహాయోగిని జిల్లెలమూడి అమ్మకు జన్మస్థానమైన మన్నవ గ్రామం గురించి మరికొన్ని ముఖ్యమైన అంశాలు ప్రస్తావించుకోవడం సముచితంగా తోస్తుంది. ఏంటంటే ఇక్కడ బాగా ఆ గ్రామంలో అందరూ చాలా అమ్మగారి కుటుంబం ఏంటి, వారి తల్లిగారైన రంగనాయకమ్మ గారి తండ్రి మన్నవ గ్రామస్తులు పులిపాక శేషయ్య గారు వారి రామభక్తులని, ఆయన తల్లేమో శేషమ్మ గారేమో మహాలక్ష్మి ఉపాసకురాలని, అలా వారి కుటుంబం అంతా ఎలా చాలా మహాభక్తులట. వారికి మహాలక్ష్మి వారికి అన్నీ ప్రసాదిస్తూ ఉండేవారట, దర్శనం ప్రసాదిస్తూ ఉండేవారట. ఇవన్నీ మనకి వాళ్ళెంతో తపోనిష్టతో ఉన్నవాళ్ళని చెప్పి అదంతా ఇక్కడ మనకి ప్రస్తావించడం జరిగిందనమాట. దివ్యజనని పెద్ద తల్లిగారైన మన్నవ సత్యవతీదేవి 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి ఆమెకు సాక్షాత్కరించింది. అమ్మగారి పెద్దమ్మగారికిట ఆవిడ 10 సంవత్సరాలప్పుడే ఆవిడకి మహాలక్ష్మి అమ్మవారు ఆవిడకి సాక్షాత్కరించారట. అంటే వాళ్ళ కుటుంబం అంతా ఎంత దైవభక్తి గలవారో ఇక్కడికి మనకి అర్థమవుతూ ఉంటుందట. ఆవిడ ఎప్పుడూ మహాలక్ష్మి స్మరణలోనే ఉండేవారట. ఆవిడ నిద్రిస్తున్న సమయంలో కూడా అలా మహాలక్ష్మి నామంతో ఆవిడే పెదవులు అలా కదులుతూ ఉండేవట. వీళ్ళందరూ ఇంకొక ఆయనేమో వారి తాతగారిలో అన్నదమ్ముల్లో ఒకరైన శ్రీ మన్నవ హనుమంతయ్య గారు ఆంజనేయ సాక్షాత్కారాన్ని పొందిన మహాయోగిట. ఇలా ఎంతోమంది అమ్మగారి కుటుంబం అంతా చాలా గొప్పదని చెప్పి ఇక్కడ చాలా మనకి ఇక్కడ ప్రస్తావించడం జరిగిందనమాట. ఇంకా ఎందరో మహనీయుల మన్నవ పుణ్యభూమిలో మహనీయులు ఉన్న ఈ మన్నవ పుణ్యభూమిలో అమ్మగారు జన్మించారనమాట. ఇటువంటి తపోభూమి శ్రీ అలివేలు మంగామాత జన్మస్థలం కావడం గమనార్హం. చూసారా, అంటే మహాత్ములు కూడా ఒక చోట వాళ్ళు జన్మించారంటే దానికి ఏదో కారణం ఉంటుంది. ఒక చోట వారు ఉన్నారంటే దానికి చాలా కారణం ఉంటుంది. ఉదాహరణకి మనకి సాయిలీలామృతం మనం చదువుకుంటాం. బాబా అసలు ఆ షిరిడీని ఆయన ఎందుకు ఎన్నుకున్నారు అనేది, ఆయన ఎందుకు అక్కడ ప్రకటమయ్యారు అనే దానికి కూడాను అంతకుముందు ఎంతోమంది అక్కడ ఉన్నారని ఎన్నో చెప్పుకుంటూ వస్తారు బాబా మనకి. అలాగా అది ఎంతో పుణ్యభూమి అయిన చోటనే ఆ మహాత్ములు అనేది జన్మించడం కానీ అక్కడ ప్రకటన అవడం కానీ జరుగుతుందన్నమాట. ఇక దివ్యజనని జీవిత విశేషాలను తెలుసుకుందాం. అమ్మగారి జీవిత విశేషాలు మనం చెప్పుకుందాం. చిన్ననాటి నుండి అలివేలు మంగామాత దైవ చింతనపై ఎంతో ప్రీతిని కనపరిచేవారు. ఆమె స్వభావం ఇంట్లోని పిల్లల కంటే విభిన్నంగా విలక్షణంగా ఉండేది. ఆమె బాల్యం నుండి కూడా ధీర గంభీర హృదయురాలై ఎటువంటి పరిస్థితులకు చెలించక ఎంతో నిబ్బరంగా వ్యవహరించేవారు. ఆ కాలంలోని పిల్లల వలె ఆమె సరదాలు విలాసాల పట్ల ఆసక్తి చూపించక నిర్లిప్తురాలే అంతరంగంలో అందరిపైన ప్రేమానురాగాలు కలిగి ఉండేవారు. అమ్మగారు చిన్నప్పటి నుంచి చాలా విభిన్నంగా మిగతా పిల్లలందరితోటి పోలిస్తే చాలా విభిన్నంగా ఉండేవారట. మనకి చిన్నపిల్లలంటే ఎలా ఉంటారు, అల్లరి చిల్లరగా అట్లా ఉంటారు కదా, అట్లా కాకుండా అమ్మగారు చాలా విభిన్నంగా ఉండేవారట. ఆ సరదాలు విలాసాలు వాటి పట్ల ఎక్కడో ఆసక్తి ఉండేది కాదట. అంతరంగంలో అందరిపైన ప్రేమానురాగాలు ఉండేవిట. చిన్న వయసు నుండే ఆమెకు ఇంటి పరిస్థితులు కష్టసుఖాలు అవగతమై తల్లిదండ్రుల పట్ల వారి సమస్యల పట్ల దృష్టి ఉంచి వారిపై ఎంతో సానుభూతి వ్యక్తం చేసేవారు. ఇంట్లో ఏదైనా కష్టం ఏదైనా ఉన్నా వారి పట్ల అమ్మగారు చాలా సానుభూతిగాను ఎంతో ప్రేమగాను
అట్లా ఉండేవారట. సహజంగా కోప స్వభావులైన తండ్రిని అప్పుడప్పుడు కుటుంబ సభ్యులు విమర్శిస్తుంటే ఎంతో చిన్న వయస్కురాలైన ఆమె ఆ విమర్శలను సహించక, నాన్నగారు మన కోసం ఎంతో శ్రమిస్తున్నారు, ఆర్థిక ఇబ్బందులను లెక్క చేయక శక్తికి మించి పిల్లలను చదివిస్తున్నారు, తాను కష్టపడుతూ మన భవిష్యత్తుకే మన శ్రేయస్సుకే శ్రద్ధ వహిస్తున్నారు, ఆయన కోప స్వభావులైన ఎంతో గొప్ప హృదయం కలవారు, ఆయన పట్ల కృతజ్ఞత భక్తి కలిగి ఉండాలి, కానీ ఆయనను విమర్శించడం తప్పు అనేవారు ఎంతో బాధగా. వారి నాన్నగారు ఎప్పుడైనా కోప స్వభావం ఉండేదట. మిగతా వాళ్ళందరూ ఎవరైనా విమర్శించినా సరే అమ్మగారు అది సహించేవారు కాదట. చెప్పేవారట ఆయన ఎంత శ్రమ పడుతున్నారు మనందరి కోసము అని చెప్పి, ఆయన అంత మన శ్రేయస్కే కదా, ఆయన అంత శ్రద్ధ వహిస్తున్నారు, మన పట్ల అంత కష్టపడుతున్నారు, ఆయన ఎంతో గొప్ప హృదయం కలవారు, ఆయన పట్ల కృతజ్ఞత భక్తి మనం కలిగి ఉండాలి, ఆయన అలా విమర్శించడం తప్పు అని చెప్పి ఆవిడ చాలా బాధగా చెప్పేవారట. ఇంటికి వచ్చిపోయే బంధువులతో పసిపిల్లలతో పని ఒత్తిడి ఎక్కువై తల్లి ఎంతో కష్టపడుతూ ఉంటే అంత చిన్న వయసులోనే ఆమె హృదయం బాధతో తీవ్రంగా స్పందించేది. అమ్మగారు బంధువులు వాళ్ళతోటి పసిపిల్లలను చూసుకుంటూ అట్లా ఉండే వారి అమ్మగారు కష్టపడుతుంటే అది చూసి అమ్మగారే చిన్నపిల్ల కదా, హృదయం ఎంతో తీవ్రంగా స్పందించేది అట. పెద్దవారైన తరువాత ఆమె అప్పుడప్పుడు ఆ సన్నివేశాలను తలుచుకుంటూ ఇలా చెప్తుంటారు. తర్వాత అమ్మగారు చెప్పారట ఆ సన్నివేశాలు వాళ్ళ అమ్మగారి గురించి. అమ్మ చాలా బలహీనంగా ఉండేది, డాక్టర్లు ఆమెకు ఒంట్లో రక్తం చాలా తక్కువగా ఉన్నదని, ఆమె మంచి ఆహారం తీసుకోవాలని, విశ్రాంతి అవసరమని చెప్పేవారు. కానీ ఆమెకు ఇంట్లో పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండేది, పని చేసుకోలేక బాగా నీరసించేది. అమ్మకు పనిలో సహాయపడాలని ఎంతగానో అనిపించేది, అమ్మగారికి అనిపించేదట. వారి అమ్మగారి కష్టాన్ని చూడలేక వాళ్ళ అమ్మగారికి సహాయం చేయాలని చెప్పి అనిపించేదట. కానీ నేను అప్పుడు చాలా చిన్నపిల్లని కావడం వల్ల ఆమెకు ఏమీ సహాయం చేయలేక బాధతో చూస్తూ ఉండేదాన్ని, అమ్మను చూస్తుంటే నాకు ఎంతో దిగులు వేసేది అనేవారు. చూడండి, ఏ పిల్లలకి లేని అట్లాంటి ప్రేమ దయ అన్నీ కరుణ అమ్మగారిలో చాలా కనిపిస్తాయి చిన్న వయసు నుంచి. శ్రీ అలివేలు మంగ 4-5 సంవత్సరాల వయసులో జరిగిన ఒక సన్నివేశం ఆమె సున్నిత హృదయాన్ని తెలియబరుస్తుంది. అమ్మగారికి 4వ ఏట 5వ ఏట జరిగిన సన్నివేశంట. ఆమె అక్క మరికొందరు పిల్లలతో కలిసి వారింటికి దూరంగా ఉన్న పాఠశాలకు వెళ్తుండేది. ఆ పాఠశాలకు వెళ్ళాలంటే దారి మధ్యలో ఉన్న రైలు పట్టాలను దాటి వెళ్ళాలి. శ్రీ అలివేలు మంగమ్మకు అప్పటికింకా అక్షరాభ్యాసం అవనందువలన ఆమె అక్క ముద్దుగా అప్పుడప్పుడు చెల్లెడిని తనతో స్కూల్కి తీసుకెళ్తుండేది. అమ్మగారు ఇంకా స్కూల్కి వెళ్ళలేదట, అప్పటికి అక్షరాభ్యాసం అవ్వలేదట. అమ్మగారు అక్కగారు మాత్రం వెళ్ళేవారట, అప్పుడప్పుడు స్కూల్కి తీసుకెళ్ళేవారట అమ్మగారిని. అయితే స్కూల్ నుండి ఇంటికి రాగానే ఆ రోజంతా తన చెల్లెలు దిగులుగా ఉండడం చూసి కారణం అడిగితే ఏమీ మాట్లాడేవారు కాట. అడిగేవారట, ఎందుకు స్కూల్ నుంచి వెళ్ళొచ్చిన తర్వాత అమ్మగారిని అడిగేవారట, ఎందుకట్లా దిగులుగా ఉన్నావు అంటే అమ్మగారు ఏం మాట్లాడేవారు కట్ట. ఒకరోజు ఆమె అక్క తోటి పిల్లలతో కలిసి స్కూల్కి వెళ్ళిపోయింది. ఉన్నట్టుండి శ్రీ అలివేలు మంగమ్మ పెద్దగా వెక్కి ఆడవడం మొదలుపెట్టింది. ఒకసారి వాళ్ళ అక్క వెళ్ళిపోయారట స్కూల్కి, అమ్మగారు గట్టిగా ఆడవడం మొదలుపెట్టారట, వెక్కి ఏడుస్తున్నారట. తల్లి కంగారుగా పిల్లని ఎత్తుకుని ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అని అడిగితే, అక్క వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు రైలు పట్టాలు వస్తాయి కదా, పట్టాలు దాటేటప్పుడు రైలు వాళ్ళ మీదకు వచ్చేస్తుందేమో అంటూ ఏడవసాగింది. అక్క వాళ్ళు స్కూల్కి వెళ్తుంటే రైలు పట్టాలు దాటాలి, ఇక్కడ రైలు వచ్చేస్తుందేమో వాళ్ళ మీదకి అని చెప్పేసి అమ్మగారు ఏడ్చారట. అట్లా ఏమీ జరగదని, రైలు పెద్ద కూత వేస్తూ వస్తుందని, ఆ కూత విని పిల్లలు రైలు వెళ్ళిపోయిన తర్వాతనే పట్టాలు దాటుతారని, ఏమీ భయం లేదని తల్లి ఓదార్చింది. భగవతంశతో పుట్టిన బిడ్డ అవడం వలనేమో తల్లికి ఈ పిల్లపై ప్రత్యేక అభిమానం ఉండేది. ఈ పిల్లపై నాకు ఎంతో జాలిగా ఉండేది. ఏమీ అల్లరి చేయదు, ఏది కావాలని పేచి పెట్టదు, ఆకలి వేసినా ఏమీ పెట్టమని అడగదు. అందుకే ఈ పిల్ల మీద నేను ఎక్కువ శ్రద్ధ తీసుకునేదాన్ని అనేవారట వాళ్ళ అమ్మగారు అనేవారట. అమ్మగారు అంటే చాలా ఆవిడకి ప్రత్యేక అభిమానం ఉండేదట. ఎందుకంటే ఏమి అల్లరి చేయరు అమ్మగారు, ఏం కావాలని పేచి పెట్టరు. చిన్నపిల్లలు చూడండి ఏదో ఒకటి కావాలని పేచి పెడతారు కదా, అలా అమ్మగారు ఎప్పుడు పేచి పెట్టేవారు కట్ట. ఏమో అడగడం ఉండే కట్ట, ఆకలి వేసినా పెట్టమని అడిగేవారు కట్ట. అందుకని అంటే చాలా విలక్షణంగా అనమాట. అందుకనే ఆవిడే అమ్మగారి పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకునేవారట.
గుంటూరులోని కొత్తపేటలో నివసించే శ్రీ అలివేలు మంగమ్మ గారి ఇంటికి దగ్గరగా ఉండే ఒక వీధిలో ఒక సాయిబాబా భక్తురాలు ఉండేవారు. ఆమె ఇంటిలో ప్రతి గురువారం జరిగే పూజా భజన కార్యక్రమానికి ఆ పరిసరాలలోని ప్రజలందరూ వెళ్ళేవారు. అక్కడ కొత్తపేటలో నివసించేటప్పుడు అమ్మగారికి ఇంటి దగ్గర వీధిలో సాయిబాబా భక్తురాలు ఉండేవారట. ప్రతి గురువారం అక్కడ భజన పూజ చేసేవారట. అక్కడికి వెళ్ళేవారట అందరూ. ప్రతి గురువారం నాడు పూజకు హాజరయ్యే భక్తుల్లో ఎవరో ఒకరు ఒంటిపైకి శ్రీ సాయిబాబా ఆవహించడం జరిగేదని, ఆ సమయంలో శ్రీ సాయిబాబా తాను ఆవహించిన వ్యక్తి ద్వారా భక్తులతో సంభాషించి వారి కష్టాలను నెరవేర్చడము, కోరికను అనుగ్రహించడం చేస్తారని అందరూ చెప్పుకునేవారు. ఒక గురువారం శ్రీ అలివేలు మంగమ్మ గారు స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్ళి వారింట్లో ఉన్న చాలా పెద్ద సైజు సాయిబాబా ఫోటో ముందు నిలబడ్డారు. అప్పటికి ఆమె వయసు 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఎవరో పూజ చేసే చోటకి అక్కడికి వెళ్ళారట అమ్మగారు. అక్కడ బాబా ఫోటో చూస్తే నిలబడ్డారట. బాబా కళ్ళలోకి చూస్తున్న కొద్ది క్షణాల్లోనే ఆమె శరీరం అంతా చాలా బరువెక్కి క్రమంగా బాహ్యశృతిని కోల్పోసాగారు. చిన్నపిల్ల అయిన ఆమె తనలోని ఆ మార్పుకు భయపడి వెంటనే ఇంటికి వచ్చేశారు. చిన్న వయసులోనే శ్రీ సాయినాథుడు ఆమెకి ఇటువంటి దివ్యానుభూతిని అనుగ్రహించారు. అమ్మగారికి 13వ ఏటనే బాబా అట్లాంటి అనుభూతిని ఇచ్చారట. వయసుతో పాటు శ్రీ అలివేలు మంగమ్మ గారికి చదువు సంస్కారమే కాక దైవ చింతన కూడా వృద్ధి చెందసాగింది. ఆమె తల్లిదండ్రులు, అన్నావదులు, బంధువులు అందరూ తరచూ శ్రీ జిల్లెలమూడి అమ్మని దర్శిస్తుండేవారు. శ్రీ జిల్లెలమూడి అమ్మ వీరి దగ్గర బంధువు అవడం వలన వీరి కుటుంబానికి శ్రీ జిల్లెలమూడి అమ్మకు కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉండేవి. శ్రీ జిల్లెలమూడి అమ్మకు ఇద్దరు కుమారుల కుమార్తె ఉండేవారు. వారు అప్పుడప్పుడు వీరింటికి వస్తుండేవారు. ఇంట్లో ఎప్పుడు దైవ సంభాషణలే. శ్రీ జిల్లెలమూడి అమ్మ గురించిన విశేషాలు మాట్లాడుకుంటడం వలన శ్రీ అలివేలు మంగమ్మ గారికి జిల్లెలమూడి అమ్మ పట్ల ఎంతో భక్తి ప్రపత్తులు ఏర్పడ్డాయి. ఆమె నిరంతరము అమ్మ నామస్మరణ జపిస్తుండేవారు. 18 సంవత్సరాల వయసులో శ్రీ అలివేలు మంగమ్మ గారు తమ కుటుంబ సభ్యులతో కలిసి జిల్లెలమూడి వెళ్ళారు. అక్కడ అమ్మ సన్నిధిలో 4 రోజులు ఉన్న తర్వాత అందరూ గుంటూరుకు తిరిగి ప్రయాణమయ్యారు. అయితే శ్రీ అలివేలు మంగమ్మ గారు మాత్రం తాను జిల్లెలమూడి అమ్మ సన్నిధిలో ఉంటానని చెప్పి ఉండిపోయారు. ఆవిడే వాళ్ళు 4 రోజులు ఉందామని తిరిగి అమ్మ జిల్లెలమూడి అమ్మ దగ్గరికి వెళ్తే అక్కడ అమ్మ సన్నిధిలోనే నేను ఉండిపోతాను. అప్పటికే అమ్మగారి వయసు 18 సంవత్సరాలు ఉండిపోయారట. అరే ఎవరికైనా అనిపిస్తుందా అండి 18 ఏళ్ల వయసులో ఒక మహాత్ముల సన్నిధిలో నేను ఉండిపోయి నా జీవితం అంతా ఇట్లా నేను అంత సేవ చేసుకుంటూ ఉండిపోతాను? 18 ఏళ్ల వయసు అంటే అసలు ఎట్లా ఉంటారు? అమ్మగారు ఎలా ఉన్నారు? చిన్నప్పటి నుంచి చూసుకుంటే చూడండి అదంతా. 1 నెల 2 నెలల కాలం గడిచిపోయింది. జిల్లెలమూడిలో శ్రీ అలివేలు మంగమ్మ ఎంతో భక్తి ప్రపత్తుల్లో అమ్మను సేవించుకుంటూ ఎంతో ఆనందంగా రోజులు గడుపుతున్నారు. కానీ తల్లిదండ్రులు ఆమె గురించి బెంగపడసాగారు. ముఖ్యంగా తల్లి బిడ్డను వదిలి ఉండలేక పిల్లను ఇంటికి తీసుకురావాల్సిందిగా భర్తను జిల్లెలమూడి పంపింది. తమని ఇంటికి తీసుకురమ్మని పిలిచిన తండ్రితో తాము ఇంటికి రామని అమ్మను వదిలి రాలేమని దుఃఖించారు. శ్రీ అలివేలు మంగమ్మ గారు ఆ దుఃఖం చూడలేక ఆమె తండ్రి ఆమెను అమ్మ సన్నిధిలోనే వదిలి ఒక్కరే ఇంటికి వచ్చేసారు. ఆమె రానన్నారు. నేను అమ్మను వదిలి రాలేనంటే ఇంకా ఆమె బాధ చూడలేక తండ్రి గారు ఇంటికి వచ్చేసారట. ఈ విధంగా చాలాసార్లు తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకురావాలని తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ ఆమె అమ్మను వదిలి రానని దుఃఖిస్తుంటే వాళ్ళ పిల్లను తమ వద్దకు రమ్మని బలవంత పెట్టలేకపోయారు. భక్తి మార్గంలో ఉన్న ఆమెను శ్రీ జిల్లెలమూడి అమ్మയെ కాపాడగలదని, ఆమె సన్నిధిలో తన బిడ్డ సురక్షితంగా ఉంటుందని నమ్మిన ఆ మహాభక్తురాలు, సంస్కారవంతురాలు అయిన ఆ తల్లి తన మనసును సమాధానపరుచుకుని మిన్నకొండిపోయేది. ఆ తర్వాత కొంతకాలానికి ఆమె తండ్రి దివంగతులయ్యారు. కొంతకాలానికి తర్వాత అమ్మగారి తండ్రి గారు దివంగతులయ్యారట. ఆ సందర్భంగా ఆమెకు కన్నతండ్రిని కడసారి చూపించే నిమిత్తం ఆమె బంధువులు జిల్లెలమూడి వచ్చారు. వారు జిల్లెలమూడి అమ్మతో విషయం చెప్పారట. అమ్మ ఇట్లా అమ్మగారి తండ్రి గారు దివంగతులయ్యారని చెప్పారు. ఆ మాట వినగానే శ్రీ అలివేలు మంగమ్మ గారు దుఃఖించసాగారు. అమ్మగారు దుఃఖిస్తున్నారట ఆ మాట విన్నప్పుడు. ప్రక్కనున్న వాళ్ళు ఎంతో బాధతో ఆమెతో ప్రతి వారికి ఏదో ఒకనాడు తల్లిదండ్రుల వియోగం తప్పదు కదా, నీవు అలా దుఃఖిస్తే మీ నాన్నగారు ఆత్మకు శాంతి ఉండదు, నిగ్రహించుకోవాలి అని ఓదార్చి ప్రయత్నించారు. అయ్యో అదేమిటి పిల్ల వాళ్ళ నాన్నగారు దివంగతులు అయ్యారని దుఃఖిస్తోందని చెప్పి వాళ్ళు ఓదారుస్తున్నారట, అందరిలాగానే ప్రయత్నిస్తున్నారట. అయితే అమ్మగారు అన్నారట, నేను మా నాన్నగారు మరణించారని దుఃఖించడం లేదు, నాన్న ఎక్కడికి పోలేదు, నా తండ్రి ఆత్మ అమ్మ పాదాల చెంతకే చేరి ఉంటుంది, అయితే అమ్మను విడిచి వెళ్ళాలంటే బాధగా ఉన్నది, అందుకని అమ్మగారు దుఃఖించారట.
మా తండ్రి గారు మరణించినందుకు నేను దుఃఖించడం లేదు, నాన్న ఎక్కడికి పోలేదు. చూడండి అసలు ఆ పరిపక్వం అక్కడ ఎట్లా ఉందో. నా తండ్రి ఎంత చిన్న వయసులో కూడా అసలు చూడండి, నా తండ్రి ఆత్మ అమ్మ పాదాల చెంతకే చేరి ఉంటుంది, అయితే అమ్మని విడిచి వెళ్ళాలంటే బాధగా ఉన్నది అన్నారట. నేను అమ్మ సన్నిధిని వీడి ఒక్క నిమిషమైనా ఉండలేను, నేను వెళ్ళను అని ఆమె ఏడుస్తుంటే అంతా నివ్వెరపై చూస్తుండిపోయారు. అప్పుడు అమ్మ ఆమెను ఓదార్చి, నీ తండ్రి నీకు ఇక ఎన్నటికీ కనిపించరు కనుక ఇప్పుడు వెళ్ళి నువ్వు ఆయన ఒకసారి చివరిసారిగా దర్శించి నమస్కరించుకొనడం నీ ధర్మం కనుక ఆయన అంతిమ సంస్కారాలకు హాజరై వెంటనే తిరిగి నా వద్దకు వచ్చేసాయి అని నచ్చ చెప్పి మన గ్రామానికి పంపారు. అప్పుడు చెప్పారట, అమ్మ తండ్రి నువ్వు చివరిసారి చూసుకుని రావాలి, అది నీ ధర్మం కదా, వెళ్ళిరా అని చెప్పారట ఆవిడ జిల్లెలమూడి. ఆమె చెప్పిన విధంగానే తండ్రి అంతిమ సంస్కారాలు ముగిసిన వెంటనే జిల్లెలమూడి తిరిగి వచ్చేశారు శ్రీ అలివేలు మంగమ్మ గారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆమె ఆరోగ్యం క్షీణించడంతో విశ్రాంతి నిమిత్తం జిల్లెలమూడి అమ్మ ఆమెను ఎలాగో సమాధానపరిచి వారింటికి పంపించారు. అమ్మగారు ఆరోగ్యం తర్వాత క్షీణించిందట, ఎందుకంటే అక్కడ ఏమీ ఉండేవి కాదండి ఫెసిలిటీస్, కానీ సరైన ఆహారం కూడా ఉండేది కాదు. అక్కడ ఏదో పలచటి మజ్జిగను ఉప్పు చింతకాయ పచ్చడి అదే ఉండేది, అదే తిని ఉండేవారట అమ్మగారు. ఏమీ అసలు ఏమి ఉండేది కాదట ఆహారం అక్కడ. అలాగే మరి ఎంత సేవ చేసేవాళ్ళు, ఒకటి కాదు, ఏదో ఒకటి చేయడం కాదు, ఉన్నవన్నీ అమ్మగారు చేస్తూనే ఉండేవారు అలాగా. దాంతో అమ్మగారి ఆరోగ్యం క్షీణించింది అనమాట. అమ్మ ఆదేశం కనుక అయిష్టంగానే ఆమె బనగానపల్లెలోని తమ గృహానికి తిరిగి వచ్చారు. ఇవాళ వేదమ్మ గారు కూడా చెప్పారు సత్సంగంలో, అమ్మగారట ఏదైనా సేవ ఆ రోజు చేయలేదంటే ఆహారం తీసుకునేవారు కట్ట, ఎందుకంటే నాకు అర్హత లేదు తినడానికి అని చెప్పేవారట. అంటే ఏ సేవ చేయకుండా తినకూడదని. చూడండి అసలు ఎలా అసలు ఎట్లా చేస్తుంటారో చూడండి. అలా సరే అయిష్టంగానే అమ్మగారికి ఇష్టం లేకపోయినా సరే మళ్ళీ బనగానపల్లెలో తమ గృహానికి తిరిగి వచ్చారట. ఆ సన్నివేశాన్ని గురించి అలివేలు మంగమ్మ గారు ఇలా చెప్తాడు, అమ్మ సన్నిధి వీడి బ్రతకలేననిపించింది, అలా జరిగితే నాకు జీవితం ఎందుకు అనుకునేదాన్ని, అమ్మ సన్నిధి విడిచి నేను ఉండలేను, ఇంకా నేను బ్రతకలేను, అంతే కదా, అసలు రానన్నారు కదా అలాంటి ఆవిడ, ఇంకా నా జీవితం ఎందుకు అనుకునేవారట. ఆ ఊహనే భరించలేకపోయేదాన్ని, అసలు అమ్మ సన్నిధి వదలడం అనే ఊహ కూడా భరించలేకపోయారట. ఒకవేళ అలా జరిగినట్లయితే నాకు మరణమే గతి, ఆత్మహత్య శరణ్యం అని కూడా అనిపించేది. అట్లా ఉండేదట అమ్మగారికి. కానీ తర్వాత అక్కడికి వెళ్ళాక బాబా ఎందుకు అమ్మగారిని రప్పించుకున్నారో చెప్పడము, నువ్వు ఇక్కడే సాధన చేసుకోవాలి ఇవన్నీ చెప్పడం, అమ్మగారు అక్కడ సాధన చేసుకోవడం అవన్నీ అక్కడ జరుగుతాయి అన్నమాట. ఇంకా అమ్మగారి గురించి కొన్ని చెప్పుకుందాం. అంటే అమ్మగారు అట్లా అక్కడ దివ్యజరణి శ్రీ అలివేలు మంగమ్మ ఎంతో బాగా పాడతారు, ఎన్నో అన్న విషయం ఇప్పటి వారికి ఎవరికి తెలియదు. అమ్మగారు చాలా బాగా పాడతారట. ఆమె జిల్లెలమూడిలో ఉండగా ఎన్నో భజన కీర్తనలు భక్తి గీతాలు పాడేవారు. ఒకసారి ఆమె మరికొందరు భక్తులు కలిసి సంకీర్తన చేసినప్పుడు జిల్లెలమూడి అమ్మగారి భర్తగారైన బ్రహ్మాండ నాగేశ్వరరావు గారు ఈ సంకీర్తనలో అందరూ కలిసి సంకీర్తన చేస్తున్న మంగ కంఠస్వరం ఎంతో ప్రత్యేకంగా శ్రావ్యంగా వినిపిస్తుంది, ఆ స్వరంలో ఎంత మాధుర్యం ఉన్నది అని ఎంతో మెచ్చుకుంటుంటే ఆ సమయంలో అక్కడే ఉన్న నేను రచయిత్ర అంటే శ్రీదేవి గారు వారి అమ్మగారి చెల్లెలు అనమాట, అవును మా మంగక్క చాలా బాగా పాడుతుంది అన్నాను. అలా ఆమె తమ మధుర గానంతో అందరినీ పరవశింపజేసేవారు. అమ్మగారు జిల్లెలమూడి అమ్మ సన్నిధిలో ఉన్నప్పుడు చాలా చక్కగా పాడేవారు అనమాట, ఎంతో ప్రత్యేకంగా చాలా బాగుండేదట. అందరూ పాడుతుంటే అమ్మగారు వాయిస్ చాలా బాగుండేదట, అలా చాలా శ్రవ్యంగా చాలా మధురంగా చాలా భక్తిగాను అట్లా ఉండేదట సంకీర్తన. కానీ విశేషం ఏంటంటే వచ్చిన తర్వాత అసలు కనీసం అమ్మగారు కొంచెం అట్లా మనం ఏదైనా వస్తే పాటలు వస్తే అప్పుడప్పుడు పాడుతూ ఉంటాం కదా, అట్లా కూడా ఎప్పుడూ పాడలేట. ఒకసారి వేదమ్మ గారు ఈ విషయమే చెప్పారనమాట, అసలు ఎప్పుడు హమ్ చేయలేదు అని చెప్పారు. ఎప్పుడు చిన్నగా కూడా మన కనీసం ఏదో ఎప్పుడు పాడొదిలేసినా కనీసం ఎక్కువ రాగాలనే తీసి అసలు అట్లా కూడా ఎప్పుడు లేదట. ఎవరికి తెలియదు అమ్మగారు అంత మధురంగా పాడతారు అన్న విషయం. అమ్మ మీరు పాడేవారట కదా అంటే అవును అంతేట, ఇంకేం ఉండేది కట. అక్కడి నుంచి అయిపోయింది. మనకే ఏదైనా కళ వస్తే అది వదులుతామా, ఏదైనా వస్తే బాగా మనకు చేయడం ఏదైనా వస్తే కొన్ని చెప్పుకుంటాము, మళ్ళీ ప్రదర్శిస్తాము. కానీ మళ్ళీ అమ్మగారు అసలు ఏం హమ్ చేయడం కూడా ఎవరు చూడలేదట. అట్లా ఆ పాడేవాటి అవును అంతేట.
అలా అయితే జిల్లెలమూడిలో ఆమె గడిపిన 6 సంవత్సరాలు ఆమె ఆ సన్నిధి భాగ్యాన్ని పూర్తిగా అనుభవించారు. పరిపూర్ణంగా అమ్మని సేవించుకున్నారు. నిజం చెప్పాలంటే సుకుమారాలైన తన పిల్లల సున్నితమైన చేతులు కందిపోతాయని ఆ తల్లి పిల్లలకు ఇంటి పనులు ఏమీ చెప్పక అన్ని పనులు తానే చేసుకునేవారు. మీ ఇంట్లో ఏమి పనులు చేయవద్దు, పూర్తి సమయం చదువుకే వినియోగించాలి, మీరెప్పుడు చేతుల పుస్తకంతోనే నాకు కనిపించాలి, పనులన్నీ మీ అమ్మ చూసుకుంటుంది, మీరు బాగా పెద్ద చదువులు చదవాలంటే తండ్రి ఎప్పుడైనా పనులు చేస్తుంటే చూసి పిల్లలను మందలించేవారు. పని పాటలు కూడా ఎరుగక ఎంతో గారాభంగా పెరిగిన ఆ బిడ్డ జిల్లెలమూడిలో చేసిన సేవ అసమానం, అనుపమానం. అమ్మ సేవ అంటే చాలు ఎలాంటి పనికైనా సిద్ధపడేవారు ఆమె. చెరువు నుండి బిందెలు భుజాన పెట్టుకుని నీళ్లు తీసుకురావడం, పొలం పనులు, గృహ నిర్మాణం పనులు చేశారు మాస్టర్. అమ్మ పుట్టినరోజు పండుగ దినాల్లో ఆవరణలో పందిళ్ళు వేసి తోరణాలు కట్టడం, వచ్చే భక్తులకు సదుపాయాలు చేయడం, వడ్డన చేయడం చేశాను మాస్టర్. ఒక్క నిమిషం అండి. చేశాను మాస్టర్. ఇలా ఎన్నో పనులు అన్నమాట. అమ్మగారు చాలా చక్కగా చేసేవారట. శక్తికి మించిన శ్రమ వలన సున్నితమైన ఆమె శరీరం శుష్కించిపోయింది. పచ్చని దేహఛాయ కమిలి కందిపోయి ఎరుపు నలుపు మిశ్రమ వర్ణంలోకి మారిపోయింది. పొడవైన ఆమె కురులు పూర్తిగా రాలిపోయాయి. నల్లగా ఉండే తల వెంట్రుకలు ఎరుపు రంగులోకి మారిపోయాయి. అంత అనమాట. అక్కడేమో ఆహారం ఉండేది కాదు, సేవ మాత్రం అటు చేస్తూనే ఉండేవారు. ఆశ్రమానికి ఆస్తులు విరాళాలు అప్పట్లో చాలా పరిమితంగా ఉండడంతో నిర్వాహకులు ఆశ్రమవాసులకు మంచి పోషకాహారం అందించలేకపోయేవారు. ఏళ్ల తడబడి కనీస పోషకాహారం కూడా లేక ఆమె చిక్కి శల్యమైపోయారు. ఎంతగా సన్నబడిపోయారంటే ఆమె శరీరం శుష్కించి అస్థిపంజరం వల్ల తయారైంది. అయినా ఆమెలో అణుమాత్రమైన అసంతృప్తి లేదు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే దివ్యజన అలివేలు మంగమ్మ అకుంఠిత దీక్ష, భక్తి తత్పరత ఆమె జిల్లెలమూడి ఆశ్రమవాసంలో గడిపిన తీరుతెన్నులో తేటతల్లమవుతుంది. ఆమెకు తమ ఇంటి వద్ద లభించే సౌకర్యాలు, సంతోషాలు, ఆహార విహారాలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, ప్రేమానురాగాలు ఇవేమీ తాము అపారంగా ప్రేమించిన అమ్మ సన్నిధికి సరిసాటి లేకపోయాయి. ఆ వయసులో ఉండే యువతుల కోరే కనీస కోరికలు వివాహంపై, శరీర అలంకరణపై ఈమెకు ఏమాత్రం అనురక్తి లేకపోవడం ఎంత ఆశ్చర్యం. వివాహ వయస్కురాలైన ఆడపిల్లలందరికీ అందంగా కనబడాలనే తపన సహజమైన ఆ కోరికలను మించి ఉన్న అందచందాలు నశించి శరీరం శుష్కించి వికృతంగా కూడా తయారైనప్పటికీ ఆమెకు ఆ విషయం గురించి ఏమాత్రము దృష్టి లేకుండటం అనేది సామాన్యమైన విషయం కాదు. అప్పటికే ఆమె శరీర భ్రాంతిని వీడి ఆంతర్యంలో భక్తి జ్ఞాన వైరాగ్యాలను పరిపూర్ణంగా పొంది ఉన్నారని అప్పటి ఆమె వైఖరి మనకి సుస్పష్టపరుస్తుంది. అంతేకాదు ఆమె శరీరారోగ్యం కూడా పూర్తిగా దెబ్బతిన్నా ఆమెకు తమ ఆరోగ్యంపై కూడా ఏమాత్రం దృష్టి లేకుండటం అసాధారణమైన విషయం. అమ్మపై ఆమెకు అంకిత భావం గురి చరిత్రలోని దీపికను తలపిస్తుంది. జిల్లెలమూడిలో ఆశ్రమవాసులందరి హృదయాల్లో ఆమె ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె సత్ప్రవర్తనకు ఆశ్రమవాసులందరూ ఆమెను ఎంతో గౌరవించేవారు. ఆ విధంగా ఆమె జిల్లెలమూడి ఆశ్రమవాసు ఆమెను భగవత్ చింతనలో కఠిన సేవ తత్పరతతో ఆమె హృదయాన్ని తప్తం చేసి ఆమెకు భక్తి జ్ఞాన వైరాగ్యాలనే దివ్య సంపదనిచ్చి సత్కరించింది. అంతలాగా అమ్మ సన్నిధిలో చేసుకున్నారట అమ్మగారు. ఇక్కడ మనం మరొక అధ్యాయం నుంచి అమ్మగారి గురించి ఉన్నది కొంత మనం ఇక్కడ చదువుకుందామండి కొద్దిగా. ఇవాళ తపోవనం అన్న అధ్యాయంలో కొంత ఉంది అమ్మగారి గురించి, అది చదువుకుందాం. అక్కడ అమ్మగారికి తర్వాత మనకి తెలుసు అమ్మగారు ఇంకా ఆరోగ్యం క్షీణించిన తర్వాత వారింటికి అమ్మగారు వెళ్ళిపోవడం, అక్కడ బాబా ఆదేశించడం, నేనే రప్పించుకున్నానని చెప్పడం బాబా. తర్వాత అమ్మగారు అక్కడే ఉండి, ఇవాళ వేదమ్మ గారు కూడా చెప్పారు కదండి, ఆ పక్కింట్లో వాళ్ళ అన్నగారి పక్కింట్లో అక్కడ ఉండి ట్యూషన్లు చెప్పుకుంటూ ఉందాము, నేను వివాహం ఇవేమీ చేసుకోకుండా అలా స్మరణలోనే
అట్లాగా బాబా స్మరణలోనే అట్లా ఉంటూ మనం స్మరణ చేసుకుని దైవ చింతనలోనే అట్లా ఉంటూ పిల్లలకి ట్యూషన్స్ చెప్పుకుంటూ అట్లా ఉందాము. అంటే సాధన ఎక్కడ డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పనమాట. అలా అనుకున్నారట. అలాంటి టైంలో తెలుసు కదా మనకి మహాత్ముల ఆదేశంగా మాస్టర్ గారికి అమ్మగారికి వివాహం జరిగింది. ఇక అఖండ వైరాగ్యంతో ఆత్మజ్ఞానాన్ని పొందిన తీరుతెన్నుల్లో శ్రీ బుద్ధ భగవానుని తప్పింపజేసే శ్రీ మాస్టర్ గారు గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణలో సాక్షాత్తు శ్రీరామచంద్రుని వలె భాషిస్తారు. గృహస్థాశ్రమం స్వీకరించిన అనంతరము శ్రీ భరద్వాజ భగవానులు శ్రీ అలివేలు మంగామాతల దాంపత్యం వారి నిత్య జీవితం ఎలా ఉండేదో వివరంగా తెలుసుకుందాం. వారి వివాహానంతరం వారి నిత్య జీవితం ఎట్లా ఉండేది అంటే అమ్మగారు ఎట్లా చూసుకునేవాళ్ళు ఇదంతా కొద్దిగా మనం చెప్పుకుందామండి. దివ్యజనని అలివేలు మంగ తయారు గారి సద్గుణ సంపన్నతను గురించి కొంత తెలుసుకొని ఉన్నాము. ఆమె హృదయం శ్రీ భరద్వాజ గురుదేవుని వలనే నిరంతరం భగవత్ చింతనలోనే లగ్నమై ఉండడం చూస్తాము. ఆమెలోని ఎంతో విశిష్టమైన గుణం ఏమిటంటే ఆమె తన స్వచ్ఛమైన హృదయం వల్లనే తమ గృహాన్ని కూడా ఎంతో పవిత్రంగా పరిశుభ్రంగా ఉంచుతారు. గృహంలో ఏ మూలా కూడా మాలిన్యాన్ని అపరిశుభ్రతను ఆమె సహించరు. ఉత్తమ గృహిణికి ఉండే శుభలక్షణాలతో శోభిల్లే ఆమె మూర్తీభవించిన పరాశక్తి వలె భాషిస్తుంటారు. ఎప్పుడు క్లీన్గా ఉండేట ఇల్లు. అమ్మగారు అంత నీట్గా ఉంచేవారట, క్లీన్గా. ఆమె సూర్యోదయ పూర్వమే భగవత్ చింతనతో నిద్ర మేల్కొని ఇంటిని శుభ్రపరిచేవారు. ఆ తర్వాత ఆమె చేసే మొట్టమొదటి పని శ్రీ మాస్టర్ గారికి ఇష్టమైన బ్రూ కాఫీ ఎంతో రుచిగా తయారు చేసి ఇవ్వడం. ఆ ప్రభాత సమయంలో శ్రీ మాస్టర్ గారు ఆమె శ్రీ సాయినాథుని సన్నిలో కొంతసేపు నిశ్చల చిత్తంతో జపధ్యానాదులు చేసేవారు. ఆ తర్వాత ఆమె ఇంటి పనులు చూసుకునేవారు. సుమారు 9 గంటల సమయంలో అమ్మగారు తయారు చేసిన పలహారం స్వీకరించి శ్రీ మాస్టర్ గారు కళాశాలకు వెళ్ళేవారు. అంటే గృహిణిగా అమ్మగారిని. వివాహమైన మొదట్లో శ్రీ మాస్టర్ గారు అమ్మగారితో ఇంటి పనులు తగ్గించుకొని నిరంతర ధ్యాన జపాలతో గడపవలసిందని, ముందు ముందు సంసార బాధ్యతలు పెరుగుతాయి కనుక వాటిని సక్రమంగా నిర్వర్తించుకోవలసిన ధర్మం ఉంటుంది కనుక ప్రస్తుత సమయం అంతా ఆధ్యాత్మిక సాధనలో వినియోగపరచుకోవలసిందిగా ఆదేశించడం వలన ఆమె రోజులో అతి తక్కువ సమయం మాత్రమే ఇంటి పనులు కేటాయించడం ఆరంభించారు. ఆ రోజుల్లో శ్రీ మాస్టర్ గారు ఆదేశంపై అమ్మగారు ఎన్నో కఠిన సాధనలు చేశారు. మాస్టర్ గారు ఆదేశంతో అమ్మగారు చాలా కఠినమైన సాధనలు చేశారట. ఎన్నో ఆహార నియమాలను పాటించారు. స్నానపానాదులను వర్జించి స్వల్పాహారంతోనూ మితభాషణతోనూ సాధనలోనూ గడిపారు. పారాయణలు దీక్షలు చేశారు. చూడండి ఎంత. తర్వాత కూడా ఆడు గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా అంత కఠినమైన సాధనలు చేశారట అమ్మగారు. జైసే మాస్టర్. అమ్మగారు అతి ముఖ్యమైన ఇంటి పనులు మాత్రమే నిర్వర్తిస్తూ రోజుల తరబడి సాధనలో నిమగ్నమై ఉండేవారు. ఆమె కొన్ని రకాల సాధనలు ఆరంభంలో ధరించిన చీరను ఆ సాధన పూర్తయ్యేంత వరకు మార్చేవారు కాదు. ఆ సాధన చేసినప్పుడు ముందు కట్టుకున్న చీరన సాధన పూర్తయ్యే వరకు మార్చేవారు కాట. ఒక్కొక్కసారి అలా 1 వారం 10 రోజుల వరకు కూడా స్నానం తలదూకోవడం కూడా చేయక నిశ్చల సాధనలో నిమగ్నమయ్యేవారు. ఆ సమయంలో ఆమె దాదాపు మౌన దీక్షలో ఉండేవారు. ఆమె అన్ని రోజులు దుస్తులు మార్చకున్నా ఆ దుస్తులు ఎక్కువగా మాసిపోయి మురికిగా తయారవకపోవడము, ఏమాత్రం దుర్గంధంగా ఉండకపోవడం విశేషం. మామూలుగా స్నానం చేయకపోతే ఎట్లా ఉంటుందండి అన్నేసి రోజులు. అయినా అమ్మగారి దగ్గర ఆ దుస్తులు మాసేవి కట్ట ఎప్పుడు దుర్గంధం కూడా వచ్చేది కాదట. జిల్లలమూడిలో ఉండగానే శ్రీ అమ్మగారు అనారోగ్యం పాలైనారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి నానాటికి దిగజారిన ఆరంభించింది. వివాహమైన తర్వాత ఆమెకు గొంతు వద్ద కుడి చేతి పైన గడ్డలు లేచి చాలా బాధ పెట్టాయి. అయితే ఎంత బాధలోనైనా చలించని ఆమె ఆత్మస్థైర్యం, చెరగని ఆ చిరునవ్వు అందరినీ ఆశ్చర్యపరిచేది. అమ్మగారికి వివాహం అయిన తర్వాత గొంతు వద్ద చేతిపైన గడ్డలు వచ్చేయట. అయినా సరే అమ్మగారు చాలా ఆత్మస్థైర్యంతో ఆ చెరగని చిరునవ్వుతోనే ఉండేవారట. శరీర బాధలను పైకి వ్యక్తం చేయక ఇంటి పనులన్నీ యథావిధిగా ఆమె స్వయంగా చేసుకునేవారు. అయితే శ్రీ మాస్టర్ గారు ఆమెను సాధనకు ఎక్కువ సమయం కేటాయించమని ఆదేశించడంతో ఆమె గృహకృత్యాలను పరిమితం చేసుకున్నారు. తీరిక వేళల్లోనూ ఆమె కలిసి పెరట్లో చెట్లు పాదులు తీసి మెంతికూర, కొత్తిమీర, పొట్ల, దొండ, టొమాటో, పచ్చిమిరప వంటి కూరగాయ విత్తనాలు చల్లి రోజు నీళ్లు పోసేవాళ్ళం. కొద్ది రోజులకు అవన్నీ మొలకెత్తి పెరిగి కాయలు కాస్తుంటే శ్రీ మాస్టర్ గారు చూసి నవ్వుతూ మీ గార్డెనింగ్ డ్యూటీ చాలా బాగుంది అనేవారు.
అది కాకుండా మనకి అవన్నీ చక్కగా పండించి మాస్టర్ గారికి ఇష్టమైన ఆహార పదార్థాలు అవన్నీ వండడం అవన్నీ చేసేవారు అన్నమాట అమ్మగారు. ఇంకా మనకి ఎన్నో విషయాలు ఇందులో పొందుపరిచారు. నేనంటే సమయాన్ని బట్టి నేను ఇక్కడ వరకు పెట్టుకోవడం జరిగిందండి. అసలు ఇవాళ ఈ మాత్రం కూడా నేను కూర్చుంటాను అనుకోలేదు. అమ్మగారి దయ వలన కనీసం ఎట్లాంటి అవకాశాన్నైనా, నాకు సత్సంగం చేసుకునే అవకాశాన్నైనా నాకు కరుణతోడే ప్రసాదించారనమాట. అది ఇంకా ఎన్నో విషయాలు మనం అమ్మగారి గురించి చెప్పుకోవచ్చు. అందరి పట్ల ఎంతో ప్రేమతో ఉండేవారు అమ్మగారు. మనకి వేదమ్మ గారు, బాబు గారుని ఎట్లాగో అలాగే మిగతా అందరూ కూడా వారి బిడ్డలే, ఇంకా అలాగే సమానంగా చూసుకునేవారు. ఇదే విషయాన్ని చాలామంది గురు బంధువులకు కూడా అదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అసలు మాకు ఎక్కడ తేడా కనిపించేది కాదు. వారి పిల్లలకి మా పిల్లలకి తేడా లేదు, చక్కగా అలాగే చూసుకునేవారు అని చెప్పేవారు అనమాట. రీసెంట్గా కూడా ఎవరు అన్నారన్నమాట. అలా అమ్మగారు చాలా ప్రేమగా చూసుకునేవారు అందరి పట్ల. ఎందుకంటే అందరూ వారి బిడ్డలే, అందరం వారి బిడ్డలే. అలా చూడడం అనేది మహాత్ములకు ఒక్కడికే అది సాధ్యం అని నాకు అనిపిస్తుంది. ఇంకా ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు. అమ్మగారు ఒకసారి, అంటే ఇదంతా గ్రంథం కాదండి, బాబు గారు చెప్పినవి, వేదమ్మ గారు చెప్పినవి, వాటిల్లో నుంచి ఏవో చెప్తున్నాను. అక్కడ గ్రంథం ఇక్కడికి అయ్యింది. అది అమ్మగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా గొంతులో ట్యూబ్ పెట్టేశారట. పెట్టినా సరే అంత బాధలోనూ, ఇదంతా మనం వినే ఉంటాం సత్సంగంలో బాబు గారు, వేదమ్మ గారు చెప్పడం, అంత బాధలో కూడా ఆ డాక్టర్ని అడిగేవారట, బాగున్నారండి ఇంట్లో అందరూ, మీరు టిఫిన్ చేశారా? అలాగా మామూలుగా ఏంటంటే డాక్టర్ ఆవిడని అడగాలి కదా, అమ్మగారు ఆయన అడుగుతూ ఉండేవారట. అంత ట్యూబ్ పెట్టినప్పుడు కూడా అట్లా ఇతరుల గురించి ఆ స్మరణ అట్లా జరుగుతూనే ఉండేదట. ఆ ట్యూబ్లో నుంచి పోసేవారట ఆహారం అమ్మగారికి. పోస్తే మా రోజు నివేదన అది పెడతారు కదా, అది పోసినప్పుడు కూడా నివేదన చేతులు ఇట్లాగా ఒకటి నివేదన పెట్టేవారట. మంచం మీద ఉన్నప్పుడు హాస్పిటల్లో గొంతులో పెద్ద ట్యూబ్ పెట్టి ఇట్లా జావలాగా పోస్తారు కదండి లోపల, అప్పుడు కూడా బాబాకి, మాస్టర్ గారికి నివేదన పెట్టేవారట. అంతా ఇదిలోను ఇంకా అసలు చూడండి. అది కాకుండా ఎంతోమంది బాధల్ని కూడా అమ్మగారు స్వీకరించేవారు. అంటే ఆవిడ జ్వరం రావడం, ఇంకోటం ఇవన్నీ చాలా మనం చూసేవాళ్ళం. అది ఇలా ఎన్నో ఆవిడ అంతా ఇదిలో కూడా అలా మంచం మీద అట్లా ఉండి కూడా చాలా ఏంటంటారు ఉత్సాహంగా ఉండేవారట. మనకి చిన్న అనారోగ్యం వస్తే ఎట్లా అయిపోతామండి అసలు, కానీ అమ్మగారు అందరిలోనే ఎనర్జీ తీసుకొచ్చేవారట. అసలు మంచం మీద ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారు, మనకి జ్వరం వస్తే అసలు మనం ఎలా ఉంటాం, కానీ అమ్మగారు మాత్రం అందరిలోనూ ఉత్సాహం తీసుకొచ్చేవారట. ఇప్పటికీ అట్లాగే ఉంటుందండి. మన ఏడుపు మొహాలతో అమ్మగారి సన్నిధికి వెళ్ళాం, ఏదో కష్టంతో వెళ్ళాము అనేకసార్లు. నాకు అనుభవం కాబట్టి ఇది నేను షూర్గా నేను చెప్పగలుగుతా, టా అని అనలేనండి, నాకు అనుభవం, అది అందరికీ అనుభవం. అది అంత ఏడుపు మొహాలతో వెళ్ళిన వాళ్ళకి కూడా చాలా ఆనందంగా అయిపోతాం. అసలు ఏముంది అనిపిస్తుంది. అంత మన ఇంట్లోనే ఏడుస్తూ ఉంటాము, అలా ఏడ్చుకుంటూ వెళ్తాము అమ్మగారి దగ్గరికి. మంచి అసలు ఎంత ఎనర్జీ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అలా వచ్చేటప్పుడు చక్కగా నవ్వుకుంటూ అసలు ఆనందంగా, ధైర్యంగా ఏముందిలే అనిపిస్తూ ఉంటుంది. అలా ఇస్తారు అమ్మగారి దగ్గర. అది ఉంది. ప్రతి ఒక్కళ్ళని చూసుకోవడం, ప్రత్యేకమైన శ్రద్ధ కనబడుతుంది. అంటే తల్లి ఎట్లా బిడ్డను చూసుకుంటుందో అట్లా ప్రత్యేకమైన శ్రద్ధ, ప్రతి వాళ్ళ గురించి శ్రద్ధ. అమ్మగారి సన్నిధికి వెళ్ళామనుకోండి, మనం ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి, ఇంట్లో ఉంటారు కదా మిగతా వాళ్ళు, వాళ్ళకు కూడా ఏ రోటు రాదు. అలా నేను చూశాను. అట్లా నాకు అనుభవం, చాలామందికి అనుభవం ఏమో. అది మళ్ళీ మనం వచ్చినందుకు అక్కడికి ఇంట్లో కూడా డిస్టర్బెన్స్ లేకుండా అనమాట. వాళ్ళకి ఏం జరగాలి అనేవి కూడా ఎవరు చూస్తారండి అలాగా. అంతా అట్లా చాలా అది. అందువలన ఈ ప్రత్యేకమైన రోజు మనం
వారిని ఎట్లా స్మరించుకునే అదృష్టాన్ని మనకి ప్రసాదించినందుకు సాయినాథుల వారికి, మాస్టర్ గారికి, అమ్మగారికి, గురు కుటుంబానికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మనందరం అమ్మగారి చల్లని దీవెనలతోటి చక్కగా సన్మార్గవర్తనలే మనం చక్కగా ఈ మార్గంలో నడిచేందుకు మనకి ధైర్యాన్ని అమ్మగారు ఇవ్వాలని మన వంతుగా మనం వారికి కృతజ్ఞతని తెలుపుకుంటూ, ఇంతలా మనం కరుణిస్తూ మనం చూసుకుంటున్నందుకు అమ్మగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం తగినంత భక్తి శ్రద్ధలతోటి వారి సేవగా మనం చేసే ప్రతి పనిని వారి సేవగా చేసుకుంటూ చక్కగా పారాయణ, సత్సంగం, వారి మాస్టర్ గారు ఆదేశించినవన్నీ చేసుకుంటూ మనం చేసుకునే ప్రతి పని కూడా వారి సేవగా చేసుకుంటూ అందరిలోనూ వారిని చూసుకునే విధంగా మన మనసుని ఆ రకంగా సంసిద్ధం చేసుకుంటూ మనం కనీసం ఆ ప్రయత్నం చేయాలి. అదే వారు కోరుకునేది కదా, అందరిలోనూ చూడాలి బాబాని చూడడం అట్లా కదా. మనకు సాధ్యపడట్లేదనే కదా మనం బాధపడుతున్నాం. అసలు ఈ బాధ అంతా అదే కదా. దానికి మనం ఉన్ముక్తులు అయ్యేలాగా వారు మనకి అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఈరోజు సత్సంగాన్ని ముగిస్తున్నాను. జై సాయి మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.